నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. తెలంగాణలో మార్వాడి, గుజరాతీ గో బ్యాక్ అని చెప్పేసి పెద్ద ఎత్తున నినాదాలు సాగుతా ఉన్నాయి. దీనికి సంబంధించి అరెస్ట్‌ల పర్వం కూడా కొనసాగుతున్న పరిస్థితి. ఏదైతే దళిత వ్యక్తి అయినటువంటి ఆహ్, గోరెటి రమేష్ అనే వ్యక్తిని ఎన్నో ప్రజా ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి, ఎన్నో పాటలు, ఎన్నో కవిత్వాలు రాసినటువంటి వ్యక్తి, ఒక రచయిత. ఇతన్ని మార్వాడి గో బ్యాక్ అనే ఒక పాట పాడినందుకు పీఓటీ పోలీసులు ఏదైతే ఒక పొద్దున ఒక పార్సల్ ఇస్తున్నామని చెప్పేసి వచ్చి వాకింగ్ చేస్తున్న వ్యక్తిని ఎత్తుకెళ్ళిన పరిస్థితి. దీనికి సంబంధించి మాట్లాడదాం. అసలు ఎందుకు ఈ గుజరాతీ వ్యవస్థ కావచ్చు, వీటికి సంబంధించి తెలంగాణలో ఎందుకు తిష్ట వేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, వీటన్నిటి విషయాలు మాట్లాడదాం. మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు, ఓయూ లీడర్ శంకర్ అని ఉన్నారు. అన్న చెప్పండి, మార్వాడీల వ్యవస్థ ఇంకా కొనసాగుతూనే ఉంది. మళ్ళొక ఉద్యమం రాబోతుందని అనుకోవచ్చా అన్న? ఇప్పుడైతే ప్రత్యేక తెలంగాణ తెచ్చుకున్నాం ఆంధ్రతో కొట్లాడి, మళ్ళీ గుజరాతీల కోసం కూడా పోరాడి మళ్ళీ తెలంగాణను మళ్ళీ సాధించుకునే అవకాశం ఏమన్నా ఉందా? మళ్ళీ అలాంటి ఉద్యమం రాబోతుంది? వివక్ష, ఉమ్, అణచివేత ఎక్కడ ఉంటుందో విప్లవం అక్కడ ఉంటుందని కొంతమంది పెద్దలు చెప్పంగా విన్నా నేను. ఉమ్, అది వాస్తవమే. ఉమ్, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పెట్టుబడిదారులు, ఆంధ్ర రాజకీయ నాయకులు వాళ్ళు చేసే అరాచకాలని సహించక ఉమ్, పంపించిన సంగతి అందరికీ తెలుసు. ఉమ్, అట్లనే ఈ మార్వాడి వ్యవస్థ కూడా ప్రవర్తిస్తే ఖచ్చితంగా వాళ్ళని మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం వస్తుంది. వాళ్ళ ముల్లే మూట సర్ది ఇంటికి పంపాల్సి వస్తుంది. ఉమ్, కాబట్టి నేను ఆ, ఏదైతే ఏ వ్యక్తి మనోభావమైనా ఏ వ్యక్తి స్వేచ్ఛనైనా హరించడం అనేది ఎవడైనా తప్పు. ఉమ్, అలాంటి తప్పులు ఎవరైనా చేస్తే ఉమ్, దాన్ని ఎవరైనా ఉపేక్షించాం. అవును. అంతేగాని అన్నెసెసరీ విషయాలకు దాన్ని ఆ, ఇది మన ఏదో అత్యంత ప్రధానమైన విషయంగా పరిగణిస్తే ఇబ్బందులు ఎదుర్కొంటుంది ప్రభుత్వమే. ఉమ్, అట్లాంటిది కాదు. ఏదైనా తప్పు చేస్తే నోటీస్ ఇవ్వండి, నోటీస్ ఇచ్చి స్టేషన్కి పిలవండి, స్టేషన్కి పిలిచి కోర్టుకు అప్పచెప్పండి. ఉమ్, అంతే తప్ప కానీ మీరే చట్టాన్ని చేతులకు తీసుకొని ఇలా ఉగ్రవాదుల కోసము, తర్వాత ఎవరైతే ఆ, దోపిడీదారుల కోసము, దొంగల కోసం పెట్టిన వ్యవస్థలని సామాన్యుల మీద ఉపయోగిస్తే ఉమ్, మరి గతంలో మనము నెరేళ్ల ఘటన చూసినాం. ఉమ్, ఆ ప్రపగండా గత ప్రభుత్వానికి దక్కింది. అట్లనే ఈ ప్రభుత్వం కూడా ఆ ముద్ర వేసుకోవాలనుకుంటుందా అనేది పునఃసమీక్షించుకోవాలి. పునఃసమీక్షించుకోవాలి. ఎస్, ఆయన రాసిన రాతలో, పాటలో జరిగిన సంఘటన గురించి ఒక పాట రాసిండు. పాటలో తప్పులుంటే ఎస్, చట్టబద్ధంగా తప్పైతే మీరు శిక్షించండి, నో ప్రాబ్లం. కానీ భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు మాత్రం చేయకండి. ఉమ్, చేసి ప్రజాప్రభుత్వం అనే ఆ ముద్రని మీరు మాపుకోకుండా ఉమ్. అనేది నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, సైమల్టేనియస్గా హెచ్చరిస్తున్నా. అంటే ఇక్కడ అలాగే సికింద్రాబాద్‌లో ఒక దాడి కూడా జరిగింది. సికింద్రాబాద్‌లో మోండా మార్కెట్‌లో కారు అడ్డం పెట్టినందుకు తీయమని చెప్పినందుకు ఒక మార్వాడి వ్యక్తి, ఒక దళిత వ్యక్తిని ఇష్టానురీతిగా అతను కొట్టడమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తాన్ని పిలిచి అక్కడ చైర్లుంటే చైర్లతోని, అక్కడ ఏ సామాగ్రి ఉంటే వాటితో ఇష్టానురీతిగా కొడుతూ కొంత దూరం వరకు తీసుకెళ్ళిన పరిస్థితి. అంటే తెలంగాణలో వాళ్ళు ఎందుకు నడుస్తా ఉంది? అంటే పోలీస్ వ్యవస్థ కూడా వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయాల్సొస్తుంది? అసలు నిజంగా ఏం జరుగుతుంది అనుకోవచ్చన్న? తెలంగాణలో వాళ్ళ ప్రాబల్యం ఎక్కువ ఉంది, వాళ్ళే ఆజమాయిషి ఉంది అని నేను అనుకోవటం లేదు. ఆ ప్రాంతపు ఎమ్మెల్యే, ఆ ప్రాంతపు ఉన్న లీడర్లు ఒకసారి ఆలోచించాలి. హ్మ్. ఒక వ్యక్తి కారుని తీయమన్నందుకే అడ్డగోలుగా దాడి చేస్తే కారు పెట్టడమే తప్పు. హ్మ్. హ్మ్. ఏదన్నా ఉంటే రిక్వెస్ట్ చేసుకోవాలి. హ్మ్. రిక్వెస్ట్ చేసుకొని ఉన్న పరిస్థితులను తెలపాలి. హ్మ్. అంతే తప్ప గాని నేను ఇది ఎవరిని దొరికితే వాళ్ళ మీద దాడి చేస్తాము, హ్మ్. ఎట్లా పడితే అట్లా కొడతాము అంటే ఎవడు ఊకోడు. హ్మ్. కాబట్టి అట్లాంటి పరిస్థితులకు మీరు కూడా సమయాభావంతోటి, సంయమనంతోటి ఉండాలి మార్వాడీలు కూడా. ఎందుకంటే ఏళ్ల తరబడి మీరు ఇక్కడ వచ్చున్నారు. హ్మ్. ఏళ్ల తరబడి బిజినెస్‌లు చేస్తున్నారు. హ్మ్. కాబట్టి మనకు ఉండే సత్సంబంధాలే ఉండాలే గాని ఏ వ్యతిరేక భావనలు ఉండకూడదు. హ్మ్. చిన్న చిన్న క్షణకాలిక ఆవేశానికి పోయి హ్మ్. మీరు కొట్లాటలకు దారి తీస్తే హ్మ్. ఖచ్చితంగా స్థానికేతర అనే ఒక భావన గిన బయటికొస్తే హ్మ్. అప్పుడు అందరం నడుం కట్టాల్సి వస్తది. హ్మ్. దానివల్ల ఇబ్బంది అయ్యేది మీకే, మాకేం కాదనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ తెలంగాణలో గూడా అన్న అటు గుజరాతీలు గావచ్చు, దీనికి సంబంధించి మార్వాడీలు గూడా వాళ్ళే షాపులు అయిపోతా ఉన్నాయి. ప్రతి ఇంటింట గూడా ప్రతి ఇంట్లో సరుకులు గూడా వాళ్ళే అమ్ముతా ఉన్నారు. వాళ్ళు నిర్దిష్టమైనది ఆ రేట్లకే అమ్ముతా ఉన్నారు. ప్రజలు గూడా వాళ్ళని ఎందుకు యాక్సెప్ట్ జేయాలి మరి? అంటే తెలంగాణలో ఉన్నటువంటి షాపులు అంతగా నడవయి. వాళ్ళే ఎక్కువ నడుస్తాయి. అంటే దీన్ని బట్టి ఏంది అర్థం చేసుకోవాలి? తెలంగాణ ఆ ప్రాంతం నుంచి వాళ్ళు ఎల్లగొట్టే ప్రయత్నం ఏమైనా జరగబోతుందా అనుకోవచ్చా? మొదటగా ప్రభుత్వం మారాలి. హ్మ్. ప్రభుత్వ విధానం మారాలి. హ్మ్. ప్రభుత్వ ఆలోచన ధోరణి మారాలి. హ్మ్.
ప్రభుత్వం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసము ఒక వ్యక్తిని శక్తిగా మార్చడానికి ప్రయత్నం చేయకుండా, ఒక వ్యక్తిని బానిసగా మార్చడానికి ప్రయత్నం చేసే పద్ధతులు మానుకోవాలి. హ్మ్. ఎలా ఉచితాలు ఎరవేసి, ఉచితాల కోసం ఓటు బ్యాంకు రాజకీయాలు చేసినన్ని రోజులు ఇట్లనే వ్యవహారం ఉంటది. హ్మ్. ఒక వ్యక్తిని శక్తిగా మార్చాలంటే కొంత ఉపాధిని కల్పించాలి. ఆ ఉపాధి కల్పించి కొంత ఉపశమనం కలిగియాలి. హ్మ్. కొంత సబ్సిడీ ఏదైనా ఒక బిజినెస్ చేసుకుంటా అంటే కొంత సబ్సిడీ ప్రభుత్వం ఇస్తే, కొంత నువ్వు పెట్టుకోమని వాడిని తీర్చిదిద్దే వ్యక్తిగా తయారు చేయాలి. హ్మ్. అట్లాంటప్పుడు వ్యవస్థ బాగుపడుతది. ఆ వ్యవస్థలో ఉన్న బిజినెస్ ఏదైతే ఉంటదో తెలంగాణ ప్రాంత బిడ్డల బిజినెస్ బాగుపడుతది. కానీ ఏదైతే వేల కోట్లు దోపిడీ చేస్తున్న హ్మ్. దోపిడీదారులకి బ్యాంకుల నుండి రుణాలిచ్చి, ఆ రుణ ఎగవేతలకి వీళ్ళు రైట్ ఆఫ్, వేవ్ ఆఫ్ పేరట రద్దు చేసుకుంటూ పోతూ, హ్మ్. వాళ్ళ ప్రయోజనాలు చూసే ప్రయత్నం చేస్తే, హ్మ్. మన ఓటు అనే ఆయుధం ఉన్నది. ఆ ఆయుధంతోటి గుణపాఠం చెప్తూనే ఉన్నాం. అలాంటి పరిస్థితులకు మీరు దారి తీయద్దు. హ్మ్. మీరు ఒక వ్యక్తిని శక్తిగా మార్చే విధంగా మీ ప్రణాళికలు, ప్రభుత్వ ప్రణాళికలు ఉండాలి. ఆ దిశగా మీరు ప్రోత్సాహకాలు చేయండి. ఆ విషయంగా మీరు ఉద్దీపనలు కలిగియండి. హ్మ్. అప్పుడు తెలంగాణలో తెలంగాణ వ్యక్తులకు పని దొరుకుతది. ఎట్ ద సేమ్ టైమ్ ఇంకొక డిమాండ్ కూడా వస్తుంది. అంటే ప్రైవేటు సంస్థలలో కూడా ఆహ్, స్థా అంటే స్థానికులకు ఉద్యోగాల కల్పన అనే డిమాండ్ వస్తుంది. యెస్. అది కూడా రేపు వివక్ష ఉధృతమైన నాడు. హ్మ్. ఖచ్చితంగా ఇట్లాంటి విప్లవాలు, ఉద్యమాలొస్తాయి. హ్మ్. ఎందుకు అంటే ఒక సా ఫేస్‌బుక్ తీసుకుంటే, ఒక ఇది మన గూగుల్ తీసుకుంటే, ఒక ఇంకో ఏదో ఒక విప్రో గాని, ఇంకేదో ఇతరత్ర కంపెనీలు మల్టీనేషనల్ కంపెనీలు ఏవి తీసుకున్నా, హ్మ్. ఐబీఎం లాంటి కంపెనీలు ఏవి తీసుకున్నా, ఆ వాటిలల్లో తెలంగాణ ప్రాంతంలో ఉంటాయి. తెలంగాణలో భాగస్వామ్యం ఉండదు. హ్మ్. మరి మాకు చదువు రాదా? లేకపోతే వాళ్ళకి ఉద్యోగాలను తీసుకోరా మమ్మల్ని అనేది అర్థం కాకుంటున్నది. అట్లాంటప్పుడు ఖచ్చితంగా మా వాటా మాకు కావాలని కొట్లాడే పరిస్థితి ఏర్పడుతది. హ్మ్. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. హ్మ్. మా భాగస్వామ్యం గురించి ఆలోచించాలి. ఆలోచించకపోతే ఇట్లనే నిరుద్యోగం పెరిగిపోతది. ఇట్లనే వ్యవస్థ మీద తిరగబడే పరిస్థితి మాత్రం ముందు మీరు చవి చూడాల్సొస్తదని. కానీ ఇక్కడ మరో ఉద్యమం రాబోతుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అని చెప్పేసి తెలంగాణలో మా నియామకాలు, మా ఉద్యోగాలు మాకు రావాలని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రత్యేక తెలంగాణ తెచ్చుకున్నాం. మళ్ళీ ఇప్పుడు మార్వాడీలు ఎక్కువైపోతున్నారు. మళ్ళొక ఉద్యమం వస్తుందని అనుకోవచ్చా? వివక్ష హ్మ్. ఉధృతమైన నాడు ఖచ్చితంగా వస్తది. హ్మ్. రాదు అనేది ఉండదు. హ్మ్. వాళ్ళ అటిట్యూడ్ కూడా మార్చుకోవాలి. ఎందుకంటే మనమంతా భారతీయులము, భారతదేశ ప్రజలము. హ్మ్. మీరు మీ మీ అవసరాలకు అనుగుణంగా, మీ అవకాశాలకు అనుగుణంగా ఇక్కడికొచ్చి బిజినెస్‌లు పెట్టుకున్నారు. హ్మ్. మంచి పొజిషన్‌లో ఉన్నారు. మేమెప్పుడు కాదనలే. హ్మ్. మిమ్మల్ని ఆదరిస్తూనే వచ్చినాం. హ్మ్. కాబట్టి మీరు మేము సుహృద్భావంతోటి ఉండాలే తప్ప, హ్మ్. మేము గొడవలు చేసుకుంటాం, దాడులు చేస్తాం, మేము ఆహ్, ఏదైతే అణగారిన వ్యక్తుల పైన హ్మ్. దాడులు చేస్తామంటే ఎవడు ఊకోడు. హ్మ్. ఇలా మీరు మీ ఫ్యామిలీతోటి వస్తారేమో. హ్మ్. తెలంగాణ ప్రజలు అందరూ వస్తే పరిస్థితి. హ్మ్. కాబట్టి అట్లాంటి పరిస్థితులకు తావియద్దు. హ్మ్. కాబట్టి హ్మ్, మనం భారతీయులమనే భావనతోటి ముందుకు పోతే బాగుపడతాం. హ్మ్. మీ బిజినెస్‌లలో మమ్మల్ని కూడా మిళితం చేస్తే, హ్మ్. భాగస్వామ్యులను చేస్తే ఖచ్చితంగా అందరం కలిసి అభివృద్ధి అయితాం. హ్మ్. బాగుంటది. అంతే హ్మ్. తప్ప ఈ సోమరితనాన్ని ప్రభుత్వాలు సోమరితనం వైపు మరలిస్తే కనీసం మరి మీరు వ్యవస్థలో వ్యవస్థీకృతంగా ఉన్నారు గదా! మీరు కూడా కొంత ఆలోచించాలి గదా! మా వాళ్ళని పనికి పెట్టుకోవడము, పనికి పెట్టుకోవడము, బిజినెస్ ఎట్లా అనే మెళకువలు నేర్పడము. ఇవి ఉంటే ఒకళ్ళకొకళ్ళకు మధ్యలో సత్సంబంధాలుంటాయి. లేదు అంటే ఇట్లా చేస్తే గో బ్యాక్ అనే ఉద్యమం ఖచ్చితంగా మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం వస్తది. తర్వాత ఏ ప్రభుత్వం గాని, ఎవరు గాని అడ్డుకునే పరిస్థితి ఉండది అనేది గమనించాలి.